హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఇక చందు ద్వారా ఇక అక్కడున్న మ్యాడీ ఇక మ్యాడీ శ్రేయల పెళ్ళి ఆపబోతుంది మధు. అదెలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మ్యాడీ అయితే ఫారెన్ ట్రిప్ ఇక వదులుకొని ఇంటికైతే మధు ద్వారా వచ్చేస్తాడు. అప్పుడే ఇక శ్రేయని ఇక చాలా బాధపడుతూ, శ్రేయ నీతో మాట్లాడాలి అని మ్యాడీ అనగానే వెంటనే శ్రేయ, ఏంటి బావా, చెప్పు బావా, నువ్వు ఈరోజు ఫారెన్కి మా కోసం వెళ్ళనందుకు చాలా సంతోషంగా ఉంది బావా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నేను ఫారెన్ వెళ్ళకుండా ఉండడానికి కారణం మధు. ఈరోజు ఇక మధు వల్ల తిరిగి మళ్ళీ మీతో కలిసి ఉండగలిగాను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. సరే సరే బావా, అయినా నాతో మాట్లాడాలని అన్నావు కదా, ఏంటి బావా అని శ్రేయ అనగానే ఇక శ్రేయ, నేను చెప్పినట్లు నువ్వు చేస్తావు కదా అని అనగానే, బావా నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు చెప్పినట్లు ఖచ్చితంగా చేస్తాను బావా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇక మనిద్దరికి పెళ్ళి జరగడం నాకు ఇప్పుడు ఇష్టం లేదు, కానీ చిన్ని కోసం నేను చిన్నిని ప్రేమించాను, చిన్నిని ఇక నా జీవితంలో ఊహించుకున్నాను, కానీ చిన్ని ఇక ఎప్పటికీ నా మనసులో ఉంటుందనుకున్నాను, కానీ చిన్ని చేసిన ఈ విషయానికి వాళ్ళ అమ్మ గురించి చిన్నిని ఇప్పుడు నేను ద్వేషిస్తున్నాను, కానీ నీతో పెళ్ళికి ఒప్పుకోవడానికి చిన్నియే కారణం, కాబట్టి ఇక చిన్ని విషయంలో నేను ఇక ఇలా నిర్ణయం తీసుకున్నాను కదా, అదేవిధంగా మన ఇద్దరి పెళ్ళి ఎలాగో జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్ళి కొన్ని రోజులు వాయిదా వేద్దాం, ఆ తర్వాత ఇక మన పెళ్ళి చేసుకుందాం, కొన్ని రోజులు ఈ పెళ్ళి జరగకూడదు అని ఇక నేను చిన్నిని మర్చిపోతున్నాను, ఇక అది పూర్తిగా నా మనసు తేలికయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ విషయాన్ని ఇక కొన్ని రోజులు అమ్మ నాన్నలకి చెప్పు, ఇక మన పెళ్ళి ఇప్పుడే వద్దని అని ఇక మ్యాడీ అయితే ఇక శ్రేయతో అంటూ ఉంటాడు. అప్పుడే శ్రేయ, సరే బావా, పెళ్లి విషయమే కదా, సరే నువ్వు అనుకున్నట్లే నేను కొన్ని రోజులు వాయిదా వేస్తాను, ఆ తర్వాత మన పెళ్ళి జరిగిపోతుంది, ఇక నీ మనసు తేలికయ్యాకే నువ్వు నా మెడలో తాళి కడదువు కానీ అని ఇక శ్రేయ కూడా అంటూ ఉంటుంది. ఇక సరే బావా, ఈ విషయం నేను అత్తయ్యకి చెప్తాను, కొన్ని రోజులు ఆగమని అని ఇక శ్రేయ అనగానే మ్యాడీ చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ఇక మ్యాడీ అయితే మధుకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక ఏంటి మ్యాడీ, ఇక నువ్వు ఫారెన్ వెళ్ళకుండా మాకు చాలా సంతోషంగా ఉంది మ్యాడీ అని ఇక మధు అనగానే, మధు ఈరోజు నేను ఫారెన్ వెళ్లకుండా ఉండి ఇక మా వాళ్ళతో సంతోషంగా ఉండడానికి కారణం నువ్వు, ఇక ఈరోజు ఇక శ్రేయకి నేను జరిగిన విషయం మొత్తం చెప్పాను, అమ్మా నాన్నలకి మన పెళ్ళి కొన్ని రోజుల తర్వాత చేసుకుంటామని చెప్పు అని చెప్పాను, ఇక శ్రేయ కూడా ఒప్పుకుంది, ఇదంతా నీ వల్లే మధు అని అంటూ ఉంటుండే. అప్పుడే ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది. ఇక మ్యాడీ పెళ్ళి కూడా వాయిదా పడింది, ఇక తొందరలోనే అమ్మ ఏ తప్పు చేయలేదని ఇక మ్యాడీ ముందు నిరూపించుకుంటాను, ఇక మ్యాడీకి ఇక మా అమ్మ ఏ తప్పు చేయలేదు, ఇక నేను ఇక ఏ తప్పు చేయలేను, మళ్ళీ మ్యాడీకి నా మీద ప్రేమ కలిగేలా చేయాలి అని ఇక మధు అయితే ఈ చిన్న సమయాన్ని ఉపయోగించుకుంటాను, తొందరగా నేను ఇక మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని ఇక మధు అయితే తన మనసులో అనుకుంటూ వెంటనే ఇక నేను చందు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, చందు ద్వారా ఏదైనా నిజం తెలిసే అవకాశం ఉంది, చందుకి ఏదైనా నిజ నిజాలు తెలుసుంటాయి, ఇక తొందరగా ఇక మ్యాడీ శ్రేయల పెళ్ళికి ముందే నేను ఈ నిజాన్ని తెలుసుకొని మ్యాడీకి తెలియజేయాలి అని ఇక అనుకుంటూ వెంటనే చందు వాళ్ళ ఇంటికైతే మధు వెళ్తుంది. ఇక మధు అయితే ఇక చందు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇక అనుకుంటుంది కదా, తనైతే వెళ్తూ ఉంటుంది. ఇక శ్రేయ మాత్రం ఈ విధంగా చెప్పమని ఇక మ్యాడీ చెప్తే ఇక శ్రేయకైతే లోహిత లోనిపోనివన్నీ చెప్పేసి, ఇక లేదు మీ బావ ఈ పెళ్లి విషయంలో నీకు వాయిదా వేస్తున్నానికి మధువే కారణం, మధు తనని దక్కించుకోవడం కోసం ఇదంతా చేసింది, లేదు నువ్వు తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మీ పెళ్లి చేయమని చెప్పు అని ఇక లోహిత అయితే ఇక చెప్తూ ఉంటుంది శ్రేయకి. అప్పుడు శ్రేయ, అంటే బావ మధు కోసం ఇదంతా చేస్తున్నాడా, అయితే అత్తయ్యకి ఇప్పుడే చెప్తాను అని ఇక శ్రేయ అయితే, అత్తయ్య నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే, ఏంటి శ్రేయ అని అనగానే, ఇక బావకి నాకు పెళ్ళి తొందరలో చేయాలి, మీరు ఈ 2 రోజుల్లో మా పెళ్ళి జరిగిపోవాలి అత్తయ్య అని అనగానే, అప్పుడే ఇక అందరినీ పిలుస్తుంది కదా లోహిత. మ్యాడీ కూడా ఆ విషయాన్ని విని ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి మ్యాడీ, నీకు ఇక శ్రేయకి తొందరగా పెళ్లి జరగమని నువ్వే చెప్పావా అని ఇక నాకు చాలా సంతోషంగా ఉంది మ్యాడీ, నువ్వు ఇంత తొందరగా మారతావని అని నాగవల్లి అక్కడున్న దేవ అంటూ ఉంటారు. లేదు నేను ఇలా మాట్లాడలేదు అని మ్యాడీ అనగానే,
లేదు బావా నువ్వే చెప్పావు అని ఇక లేనిపోని అబద్ధాలని శ్రేయ చెప్తూ ఉంటుంది. సరే సరే తొందరలోనే మీ పెళ్లి జరిగిపోతుంది, రేపు ఉదయాన్నే ముహూర్తాలు పెట్టిస్తాను ఇక అని అంటూ ఉంటారు. దేవ నాగవల్లి అయితే వెంటనే డాడీ నాకు ఇష్టమని చెప్పాను, కానీ కొన్ని రోజులు ఆగమని చెప్పాను. లేదు నాన్న, మీ పెళ్ళి ఎంత తొందరగా జరిగిపోతే అంత మంచిది అని దేవ అంటూ ఉంటాడు. ఈ విధంగానైతే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించి ఇక పెళ్ళైతే మొదలు పెడతారు పెళ్లి పనులు. అప్పుడే ఇక మధు మాత్రం ఇక మ్యాడీ పెళ్ళి ఆగిపోద్దని అనుకున్నాను, కొన్ని రోజులు వాయిదా వేస్తారని అనుకున్నాను, కానీ ఇక్కడ లోహిత ఉంది కదా, లోహిత ఇదంతా చేసుంటుంది. ఇక తొందరగా నేను చందుని కలిసి ఈ నిజాన్ని నిజ నిజాలను తెలుసుకోవాలి అని ఇక మధు అయితే ఇక చందు వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఇక చందు అయితే మధుని చూసి అమ్మ మధు బాగున్నావా అని అడుగుతూ ఉంటారు. బాగున్నాను మాస్టర్, మీరు బాగున్నారా అని అంటూ ఉంటారు. అప్పుడే నేను కూడా బాగున్నానమ్మా, అయినా నువ్వు ఇక్కడికి అని అనగానే అవును మాస్టర్, ఎవరి కోసం వచ్చాను, నా ఫ్రెండ్ కోసం కాదు నీ కోసమే వచ్చాను, నీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పగానే చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా మధు ఇక ఎందుకు గురించి అని అనగానే ఇంకా సార్ మీరు బయటకు వస్తారా అని అనగానే సరే అమ్మా అని ఇక మాస్టారు చందు ఇక మధు అయితే బయటికి వస్తారు. అప్పుడే చందు అయితే ఏంటమ్మా చెప్పు అని అనగానే నేను నా పేరు మధు కాదు, నేను చిన్నిని అని చెప్పగానే చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు చిన్నివా అని అనగానే అవును నేను చిన్నినే అని ఇక అనగానే ఏంటి చిన్ని నువ్వు చిన్నివా, ఇక అందుకే నేను చందు నువ్వే అని నా నిజం తెలుసుకున్నాను, ఇక నువ్వే మా మామయ్య కొడుకు అని తెలుసుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను, ఇక నీ ద్వారా ఒక నిజం తెలియాలి అని అనగానే ఏంటి చిన్ని నేను నీకోసం ఎంతగానో వెతికానో తెలుసా, అత్తయ్య వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఒక నిందని మోసారు, ఇక మామయ్య కూడా కనిపించకుండా పోయాడు, నువ్వు కూడా ఎక్కడికి పోయావో ఏమైపోయావో అని బాధపడేవాడిని, కానీ ఈరోజు ఆ దేవుడే నువ్వే నా చిన్నవాడిని నిజం తెలుసుకునేలా చేశాడు అని ఇక చందు అయితే అంటూ ఉంటాడు. అవును చందు, కానీ నాకు ఒక నిజం కావాలి అని అనగానే ఏంటి చిన్ని అని అనగానే అవును నువ్వు ఇప్పుడే అన్నావు కదా మా అమ్మ నాన్నలు ఏ తప్పు చేయకున్నా ఒక నిందపై వాళ్ళు ఉండవలసి వచ్చిందని, ఆ తప్పు ఖచ్చితంగా నిజంగానే మా అమ్మ పార్వతి ఆంటీని చంపేసిందా అని మధు అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే చందు అయితే షాక్ అయిపోతాడు. ఏంటి చిన్ని నీకు ఇంకా ఇది గుర్తుకుందా అని అనగానే లేదు, కానీ మహి ద్వారా తెలుసుకున్నాను, మహి వాళ్ళ అమ్మని మా అమ్మే చంపేసిందని, మహి నా మీద ఇప్పుడు కోపంగా ఉన్నాడు, అందుకే అతనికి నిజం తెలియజేయాలి, అసలు మహి నన్ను ఎంతగా ప్రేమించాడో అంతగా ద్వేషిస్తున్నాడు, దానికి కారణం మా అమ్మ వాళ్ళ అమ్మని చంపేసిందని, కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపించుకొని నేను మహిని ప్రేమిస్తున్నాను, మహిని పెళ్లి చేసుకుంటాను, అందుకే మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలని అనుకున్నాను చందు, అందుకే నీ దగ్గరికి వచ్చాను, మా అమ్మ గురించి ఏదైనా నిజం నీకు తెలిసి ఉంటుందేమోనని వచ్చాను అని అనగానే వెంటనే చందు అవును చిన్ని నాకు మీ అమ్మ గురించి తెలుసు, కావేరత్తయ్య ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, చాలా మంచిది, తను నలుగురికి మంచి చేస్తుంది కానీ చెడు ఏ రోజు చేయదు, కాబట్టి కావేరి ఆంటీ గురించి నాకు బాగా తెలుసు అని అనగానే నీకేదైనా పార్వతి ఆంటీని మా అమ్మ చంపలేదు, ఎవరు చంపారో నిజం తెలుసా చందు, ప్లీజ్ చందు ఈ విషయం ద్వారా ఇప్పుడు మ్యాడీ ఎవరో కాదు, నేను చిన్నప్పుడు ప్రేమించిన మహినే మ్యాడీని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, మ్యాడీకి తన మరదలు శ్రేయకి పెళ్లి జరిగిపోతుంది, మ్యాడీ నా మీద కోపంతో ఇప్పుడు శ్రేయని పెళ్లి చేసుకుంటున్నాడు, కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదని, మా అమ్మ అసలు ఏ తప్పు చేయలేదని దాని వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళని తెలియజేయాలి, వాళ్ళు ఎవరో తెలియజేయాలి, అందుకే చందు ఇప్పుడు నా జీవితం నీ మీద ఆధారపడి ఉంది, నీకేదైనా నిజం తెలుసుంటే చెప్పు చందు అని అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే చందు అయితే కంగారు పడుతూ ఉంటాడు. చందు నీకు నిజం తెలుసని నాకు అర్థమైపోయింది, నువ్వు టెన్షన్ పడుతున్నావు, చెప్పు చందు ప్లీజ్ చందు అని మధు అయితే ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే చందు అయితే అవును మధు నువ్వు అనుకుంటున్నట్లు మీ అమ్మ ఏ తప్పు చేయలేదు, అసలు నిందితులు వేరే ఉన్నారు అని అనగానే చెప్పు చందు ప్లీజ్ చందు అని అనగానే అవును మీ అమ్మ పార్వతి ఆంటీని చంపేయలేదు, అసలు పార్వతి ఆంటీని చంపేసింది తన భర్త దేవానే, తన భార్యని చంపేసి ఈరోజు ఆ నింద మీ అమ్మ చూసిందని, ఆ సాక్ష్యాలు ఎక్కడ బయట పెడుతుందో అని ఆ నింద మీ అమ్మపై వేసి మీ అమ్మని 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేలా చేశాడు, ఆ తర్వాత తను జైలు నుంచి బయటికి వచ్చాక ఎక్కడ నిజం బయట పెడుతుందో అని కావేరి అత్తయ్యని చంపేసిండు అని చెప్పగానే మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును నిజమే చెప్తున్నాను అని అనగానే అప్పుడే చందు
ఇప్పుడు ఈ నిజాన్ని నేను నోటితో చెప్తే ఖచ్చితంగా మ్యాడీ నమ్మడు. మ్యాడీ నిజంగానే మా అమ్మే తప్పు చేసిందన్న కోరికలో ఉన్నాడు. కాబట్టి మా అమ్మ తప్పు చేయలేదన్న దానికి మాటలతో ఇప్పుడు మ్యాడీకి ఇక ఇది నిజం అనుకోడు. ఎలాగైనా సాక్ష్యాలు చూపిస్తేనే అది నిజమని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు చందు. సాక్ష్యం కావాలి. ఆ దేవా అంకుల్ ఎలాంటి వాడో సాక్ష్యంతో ఇక మ్యాడీకి తెలియజేయాలి. మ్యాడీ శ్రేయల పెళ్ళి ఆపేయాలి అని ఇక ఏడుస్తూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే ఇక నువ్వు ఏడవకు చిన్ను, ఆ సాక్ష్యం నా దగ్గరుంది. కావేరి ఆంటీ చనిపోతూ ఇక మా నాన్నని చంపేసింది ఆ దేవా అని. ఆ తర్వాత ఇక తన భార్యను కూడా, నా ప్రాణ స్నేహితురాల్ని ఇక తన భర్తే చంపాడన్న నిజం కూడా నాకు చెప్పింది. ఆ సాక్ష్యాన్ని కూడా నాకు ఇచ్చి చనిపోయింది అని చెప్పగానే ఇక మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి చందు నువ్వు చెప్పేది అని అనగానే, అవును చిన్ని, నా దగ్గర సాక్ష్యం ఉంది, కావాలంటే ఈ సాక్ష్యం చూడు అని ఇక చందు అయితే తన ఫోన్ను తీసుకొచ్చి తన ఫోన్లో ఉన్న ఇక దేవ తన తండ్రిని చంపడం, ఇక దేవ పార్వతిని చంపడం వీడియో ఉంటుంది. వెంటనే మధు ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. చందు వెంటనే మనం ఇప్పుడు శ్రేయ మ్యాడీల పెళ్లి దగ్గరికి వెళ్ళాలి అని ఇక చందుని తీసుకొని మధు అయితే అక్కడికి వస్తుంది. అది చూసిన నాగవల్లి దేవ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇదేంటి ఈ అమ్మాయి మళ్ళీ ఇక్కడికి వచ్చిందేంటి, మళ్ళీ మ్యాడీ పెళ్ళి ఆపేస్తుందా ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మ్యాడీ అయితే ఇక శ్రేయల మెడలో తాళి కట్టబోతూ ఉండగా, ఆపు మ్యాడీ అని మధు గట్టిగా అరుస్తుంది. అప్పుడే మ్యాడీ లేచి నిల్చొని అలానే చూస్తూ ఉంటాడు. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, పెళ్ళి ఆపడం ఏంటి అని నాగవల్లి అంటూ ఉంటుంది. అవును, మ్యాడీకి నిజం తెలియాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మ్యాడీ చిన్నిని ప్రాణంగా ప్రేమించాడు, ఇప్పటికీ తనను ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ చిన్ని వాళ్ళమ్మ ఇక వాళ్ళ అమ్మని చంపేసిందన్న తప్పుతోనే చిన్నిని ద్వేషిస్తున్నాడు. కానీ తన మనసులో చిన్ని ప్రేమ అసలు పోలేదు. కాబట్టి చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికే నేను ఇక్కడికి వచ్చాను అని అనగానే వెంటనే మ్యాడీ ఏంటి ఏంటి చిన్ని, ఏంటి మధు, అసలు చిన్ని వాళ్ళమ్మ తప్పు చేయలేదా, అసలు చిన్ని ఎక్కడుంది అని ఇక మ్యాడీ అనగానే, అవును మ్యాడీ, ఇక చిన్ని ఎవరో కాదు, నేనే నీ చిన్నిని. కానీ ఈ నిజం చెప్పాలనుకున్నాను, కానీ నన్ను ద్వేషిస్తున్నావు, అందుకే ఈ మధుగా కూడా నన్ను దూరం అయిపోతావేమోనని నేనే చిన్ని నన్న నిజం చెప్పలేదు. కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదు మధు, ఏ తప్పు చేయలేదు మ్యాడీ, నిజంగానే మా అమ్మ ఏ తప్పు చేయలేదు. అసలు మీ అమ్మని చంపేసింది ఎవరో కాదు, మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు, ఈరోజు మీ అమ్మని లేకుండా చేశాడు అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అవుతాడు. వెంటనే ఏంటి మధు ఇన్ని నాటకాలు ఆడుతున్నావా అని అనగానే, లేదు మ్యాడీ నిజం చెప్తున్నాను, కావాలంటే చందు చూపించే సాక్ష్యం చూడు అని వెంటనే చందు అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని అయితే మ్యాడీకి చూపిస్తాడు. అప్పుడే మ్యాడీ ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే మా నాన్నే మా అమ్మని చంపేశాడా అని ఇక వెంటనే మ్యాడీ అయితే ఆ పెళ్ళి అక్కడే ఆపేసి వెంటనే ఇక తన తండ్రి అయిన దేవ కాలర్ పట్టుకొని, ఇక ఈరోజు మా అమ్మ లేకుండా చేయడానికి కారణం నువ్వు, కానీ ఏమీ తెలియని కావేరి ఆంటీపై ఆ నింద వేశావు, ఇక సత్యం అంకులు కూడా నువ్వే చంపేశావు అని ఇక అంటూ ఉంటాడు. అవును నేనే చంపేశానురా అని అనగానే, ఇక నీలాంటి వాళ్ళు నా పక్కనే ఉండి ఏ తప్పు చేయని వాళ్ళు నాకు దూరంగా ఉండడం ఏంటి, నిన్ను ఇప్పుడే ఇక మా అమ్మని ఎలా చంపేశావో అలాగే నిన్ను కూడా చంపేశాను అని ఇక దేవానైతే ఇక ఇక చాలా కోపంతో ఇక ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. మ్యాడీ అయితే ఇక నువ్వు చూస్తూ ఉండగా ఇప్పుడే నా చిన్ని మెడలో నేను తాళి కడతాను అని ఇక వెంటనే చిన్నిని తీసుకువెళ్ళి అదే పెళ్లి మందిరంలో ఇక వెంటనే చిన్ని మెడలో మ్యాడీ అయితే తాళి కట్టేశాడు. ఈ రోజైతే చందు చూపించిన సాక్ష్యం ద్వారా ఇక మ్యాడీ అయితే చిన్ని మధు మెడలో తాళి అయితే కట్టేస్తాడు. ఇక దేవా మూర్ఖుడని తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.